హ్యుండాయ్ i20 కార్ ఒకటి సిగ్నల్లో నేషనల్ క్యాపిటల్లో కరెక్ట్గా 6:52కి పేలింది ఢిల్లీలో. దాని ఇంపాక్ట్ ఎంత పెద్దదో మీకు చెప్తాను. చుట్టూ ఉండే 22 కార్లు ఎఫెక్ట్ అయినాయి. 24 మంది, అందులో ఎంతమంది చనిపోయారు కూడా మనకు తెలియదు. ఆ నంబర్ పెరుగుతానే ఉంది. అంతెందుకు 200 మీటర్ల దూరంలో ఉండే ఈ సిగ్నల్ ఒకటి, సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్, అది దాని పేరు, అక్కడ దాకా వెళ్ళింది ఎఫెక్ట్. అండ్ ఈ కార్ డోర్ పేలిన తర్వాత 300 మీటర్ల అవతల పడింది. 300. సో డొమెస్టిక్ ఏదో సిఎన్జి సిలిండర్ తీసుకెళ్తుంటే అది పేలింది అనుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మనకి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇవాళ నిన్న సాయంత్రం ఢిల్లీలో ఏం జరిగింది, ఇవాళ ముంబైని హై అలర్ట్లో ఎందుకు పెట్టారు, బీహార్ని, కోల్కతాని, ఉత్తరప్రదేశ్ని, ఇలాంటి స్టేట్స్ మొత్తాన్ని హై అలర్ట్లో ఎందుకు పెట్టారు? హెవీ వెహికల్స్ ఏవి ఢిల్లీ రావట్లేదు, ఇప్పుడు మొత్తాన్ని ఆపేస్తున్నారు. రేపు మధ్యాహ్నం దాకా మెట్రో పనిచేయదు. భారతదేశం మొత్తం ఒక రకమైన దిగ్భ్రాంతిలో ఉంది. లోపల తెలియని అన్ఈజ్, అన్రెస్ట్. ఇది మీకే కాదు, నాకు కూడా, అందరికీ, ప్రతి భారతీయుడు ఫీల్ అవుతుంటాడు. మన పని మనం చేసుకుంటుంటే మన నేషనల్ క్యాపిటల్కి ఎవడో వచ్చి ఏదో ఇంటెన్షన్తో జనాన్ని చంపేద్దామని పేల్చాడా? అలా జరగకపోతే ఇది ఎందుకు జరిగింది? నెగ్లిజెన్స్ వల్ల. ఈ రెండిట్లో ఏం జరిగినా కూడా ఆ బాధ ఉంటుంది కదా. అందుకని ఇవాళ మనం దీని గురించి మాట్లాడాలి. ఘటన జరిగిన 3 గంటల తర్వాత షూట్ చేస్తున్నాడని అంత ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. ఎన్ఐఏ కానీ, ఎన్ఎఫ్ఎస్ కానీ, ఢిల్లీ స్పెషల్ సెల్ కానీ, హర్యానా పోలీస్ కానీ, జేఎన్ఎఫ్ పోలీస్ కానీ, కొన్ని వందల సీసీటీవీలని, ఫోరెన్సిక్ టీం వచ్చి బూడిదైపోయింది మొత్తం అక్కడ పేలుడు పదార్థం. దాన్ని తీసి ఎలాగైనా దీని సోర్స్ ఏంటో కనిపెట్టాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనందరికీ ఉండే క్వశ్చన్, ఢిల్లీలో జరిగిన దానికి ఫరీదాబాద్ లో జరిగిన క్రాక్ డౌన్ కి ఎటువంటి సంబంధం అయినా ఉందా లేదా? ఇది వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ ఇన్సిడెంట్ గురించి మాట్లాడే ముందు మీ అందరిలాగే నాకు కూడా లోపల చాలా కోపంగా ఉంది. ఒక రోజు ఇలాంటి వీడియోతో మొదలు పెట్టారని, ఇలాంటి న్యూస్ తో స్టార్ట్ అవ్వాలని మీరైనా కోరుకుంటారా? In a car near Delhi's Red Fort, the Delhi police team is on the spot. We still don't know the nature of this explosion. What we can tell our viewers, కాకపోతే లోపల ఇక్కడ భావోద్వేగానికి గురవకుండా నేను ఒక సింపుల్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు. నేను అందుకే మనం టీవీ ఆన్ చేసినా లేదా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చూసినా రకరకాల పేర్లు ఉన్నాయి, రకరకాల థియరీలు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ డంప్ జరుగుతుంది. కాకపోతే నేను ఇక్కడ మాట్లాడే ప్రతి మాట అఫీషియల్ సోర్సెస్ నుంచి మనకు బయటకు వచ్చిందే. అలా ఉంటేనే నేను మాట్లాడదాం అనుకుంటున్నా. అఫ్ కోర్స్ మన ఎన్ఐఏ కానీ, ఎన్ఎస్సీ కానీ, ఎఫ్ఎస్ఎల్ కానీ, అంతెందుకు ఢిల్లీ పోలీస్, ఢిల్లీ స్పెషల్ సెల్, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరు చేశారు, ఎలా చేశారు, దేన్ని వాడి చేశారు, దీని వెనకాల ఉండే గ్రూప్ ఏంటి, వాళ్ళ మోటివ్ ఏంటి, ఇవన్నీ మనకు చెప్పాలనే కదా. అమిత్ షా గారు 3 లొకేషన్స్ నుంచి 3 ప్రెస్ మీట్స్ ఇచ్చారు. ఒకటి హోమ్ మినిస్ట్రీ నుంచి, రెండోది ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి వెళ్ళి, మూడోది ఆ ఘటనా స్థలానికి వెళ్ళి మరి ఆయన మనతో మాట్లాడారు. ఆయన మనకు చెప్పింది అంటే ఇవాళ మీకు పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ i20 హ్యుండాయ్ కార్ ఏదైతే ఉందో అది ఫరీదాబాద్కి సంబంధించిందని, ఆ కారు ఓనర్ని పోలీసులు డిటైన్ చేశారని, క్వశ్చనింగ్ చేస్తారని, ఆయన కొన్ని నిజాలు బయట పెట్టారని మనకి వార్తలు వస్తున్నాయి. ఫరీదాబాద్ అనగానే అదే రోజు కొన్ని గంటల క్రితం ఈ లొకేషన్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఒక రెంటెడ్ అపార్ట్మెంట్ లో పోలీసులు రైడ్కి వెళ్తే 12 సూట్ కేసులు అమోనియం నైట్రేట్ దొరికింది, AK-47 దొరికాయి, రష్యన్ మేడ్ రైఫిల్స్ దొరికినాయి. ఎవరి దగ్గర? డాక్టర్ల దగ్గర. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు? తెల్లకోట్లు వేసుకుని వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్న డాక్టర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చి ఫరీదాబాద్కి వచ్చి ఏం చేస్తున్నారు, ఢిల్లీలో ఏం ప్లాన్ చేస్తున్నారు అని హర్యానా పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ అవుట్స్కర్ట్స్ లో వస్తుంది ఫరీదాబాద్ రీజియన్, హర్యానా అండర్లోకి వస్తుంది కాబట్టి ఆ పోలీసులు దీన్ని టేకప్ చేశారు. ప్రస్తుతానికి కూడా ఒక చాలా పెద్ద క్రాక్ డౌన్ నడుస్తుంది. సో ఇవాళ వీడియోలో మనం కేటగారికల్ గా మాట్లాడదాం. హర్యానాలో జరిగిన ఈ క్రాక్ డౌన్ ఏంటి, ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర ఏం జరిగింది, ఈ రెండింటికి సంబంధం ఉందా లేదా మనకు సమయం సమాధానం చెప్తుంది. బట్ మన బాధ్యత దీని గురించి మాట్లాడడం. అండ్ వీటి గురించి మాట్లాడే ముందు ఒక్క విషయం చెప్దాం అనుకున్నా. ఒక్కటే విషయం, రిపోర్టింగ్ చేసేటప్పుడు అందరికన్నా మనం ముందు చెప్పాలి. ముఖ్యంగా ఆన్ గ్రౌండ్ రిపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోపల తాపత్రయం ఉంటుంది, అది అందరికీ సహజం. అది కాకపోతే ఇక్కడ రిపోర్టర్ కన్నా ముందు మనం భారతీయులు, మనం మైకిల్ పట్టుకున్న లొకేషన్ దగ్గరికి వెళ్ళి దేని వల్ల పేలింది ఇంకా మనకు తెలియదు. ఆ బ్లాస్ట్ ఎలా జరిగిందో మనకి ఇంకా అక్కడ ఎవిడెన్స్ దొరకట్లేదు. పేలిన తర్వాత మొత్తం కాలిపోయింది, బూడిద మిగిలింది. ఇన్ఫాక్ట్ ఫారెన్సిక్ టీం వచ్చి ఆ బూడిదని చెక్ చేసి దాని సోర్స్ ఏంటో వాళ్ళు మనకు బయటకు చెప్పే ముందే రిపోర్టర్స్ వచ్చి దాన్ని ట్యాంపరింగ్ చేసి ఇదిగోండి ఇది అని చెప్పి టీవీ ముందు చూపించడం ఎంతవరకు కరెక్ట్? అది ఇది నేను చూశాను కాబట్టి దీని గురించి మాట్లాడాలనిపించింది. లెట్స్ బి ఆన్ నేషనల్ డ్యూటీ. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అంత తొందర పడకపోవడం కూడా నేషనల్ డ్యూటీయే. అనవసరంగా నేమ్ డ్రాప్ చేయకపోవడం కూడా నేషనల్ డ్యూటీయే. సంయమనం పాటించడం కూడా నేషనల్ డ్యూటీయే. ఇవాళ మనందరం భారతదేశం కోసం నిలబడాలి, నేషనల్ డ్యూటీ మీద ఉండాలి. ఎంతవరకు మనకు బయటకు వచ్చిందో అంతవరకే మాట్లాడుకుందాం. దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాం. ఇవాళ ఇంకో వీడియోతో కానీ రేపటి వీడియోతో కానీ వస్తానండి ఖచ్చితంగా. అండ్ అది మిస్ అవ్వకూడదు, అది కూడా చూడాలి, ఒక ఫ్లోలో చూడాలి. మొత్తం ఇన్ఫర్మేషన్, నాకు రెస్పాన్సిబుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ వీడియో మీరు మిస్ అవ్వరు. డన్. ఇప్పుడు ఇక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర, రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 1 దగ్గర ఒక మెట్రో స్టేషన్ ఉంది. దాని దగ్గర సుభాష్ మార్గ్ అని ఒక ట్రాఫిక్ సిగ్నల్. అది జనరల్ గానే ఢిల్లీలో అతి క్రౌడెడ్ గా ఉండే ప్లేస్. అది ఒక i20 హ్యుండాయ్, అందులోపల 3 ఉన్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మనకి రావాల్సిన స్పీడ్ కన్నా స్లోగా వస్తూ, ఇంకా ఇన్ఫాక్ట్ ఆగుతూ, ఇప్పుడు దాకా మనకు ఉండే ఇన్ఫర్మేషన్ అంతే. దాని చుట్టూ చాలా రద్దీ ఉంది, జనాలు నడుస్తున్నారు. సాయంత్రం 6:45, 6:50 ఆ టైం. అదే ఉద్యోగాలు అయిపోయి ఇంటికి వెళ్ళే టైం. చుట్టూ కార్లు, బైకులు, జనాలు. ఇలాంటి టైంలో సడన్ గా 6:52 PM కి ఈ పేలుడు జరిగింది. దీని తీవ్రత ఎంత ఉందంటే మనం ఆడుకున్నాం కదా, చుట్టూ ఉండే 22 కార్లు, 150 మీటర్ల అవతల ఉండే ఈ ట్రాఫిక్ సిగ్నల్, 24 మంది జనాల మీద దీని ఇంపాక్ట్ పడింది. ఆ టోల్ అనేది, మృతుల సంఖ్య అనేది పెరుగుతూనే ఉంది. 8తో మొదలైంది, ఇప్పుడు 13 అంటున్నారు. వీళ్ళందరినీ హాస్పిటల్కి పట్టుకెళ్లారు. ఈ మంటలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ 15-20 మినిట్స్ వరకు ఆ మంటలు ఉండడం వల్ల ఈ పేలుడు పదార్థం ఏదైతే వాడారో
అది ఆల్మోస్ట్ కంప్లీట్గా బూడిదైపోయింది. ఎక్స్పర్ట్స్ ఉంటే తప్పితే దీని సోర్స్ ఏంటో చెప్పడం చాలా కష్టం. ఆ స్థాయికి అది వచ్చేసరికి ఫైర్ బ్రిగేడ్ కూడా మనకి చెప్పింది ఏంటి 7:29 PM అంటే ఆల్మోస్ట్ ఒక 35 minutes ఉంది మొత్తం ఆగేసరికి. వాళ్ళు 10-15 నిమిషాల్లో వచ్చారు. ఇన్ఫాక్ట్ అమిత్ షా గారు మాట్లాడుతూ కూడా 10 నిమిషాల్లో రియాక్ట్ అయింది ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కానీ ఎన్ఐఏ కానీ. వాళ్ళు ఘటనా స్థలానికి వచ్చేసారు. అలాగే ఫైర్ బ్రిగేడ్ కూడా అని చెప్పారు. బట్ दिल्ली पुलिस स्पेशल सेल, क्राइम ब्रांच, एनआईए की टीम, एसपीजी की टीम, एफएसएल की टीम मौके पर पहुंच गई है और सभी प्रकार की जांच हम तेजी से कर रहे हैं. అంత మంటల్ని ఆపేసరికి ఆ చుట్టూ ఉండే క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఇది సిలిండర్ అన్నారు కానీ ఒక సిలిండర్ ఈ స్థాయి డ్యామేజ్ చేయలేదని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ మనకు చెప్తున్నారు. దేన్ని రూల్ అవుట్ చేయకూడదు, ప్రతి ఆప్షన్ ని ఓపెన్ పెట్టుకున్నాం, నిజాన్ని బయట తీసుకొస్తాను, ఇది నా బాధ్యత అనే మీనింగ్ వచ్చినట్టు అమిత్ షా గారు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనాలకి జనరల్ గా చాలా స్పెక్యులేషన్స్ ఉంటాయి, అందులో అది ఎవరికైనా రావడం సర్వసాధారణం. అది ఫరీదాబాద్ ఇన్సిడెంట్ ఏంటది, అక్కడ ఏవో ఎక్స్ప్లోజివ్ దొరికే కదా, అది దొరికిన కొన్ని గంటలకి ఇక్కడ ఎలా జరిగింది, ఇది దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అంటే దానికి సమాధానం నాకు తెలియదు. లెట్ ద ఎక్స్పర్ట్స్ డూ దేర్ జాబ్. కానీ ఆ లొకేషన్ ఏం జరిగిందో చెప్తే మీరు జాగ్రత్తగా వినండి. మనకి పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఇది April 22 జరిగింది. దాని తర్వాత కాశ్మీర్లో ఆ స్థాయి దాడి మళ్ళీ జరగలేదు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ సింపథైజర్స్ కానీ ఈ జైషే మొహమ్మద్ బ్యాచీలంతా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. తర్వాత మనం చేసిన ఆపరేషన్ కి వాళ్ళు బయటికి రావడానికి ధైర్యం కూడా చేయలేదు. సడన్ గా లాస్ట్ మంత్ October 16-17 ఈ టైంలో ఈ జైషే మొహమ్మద్ పోస్టర్లు గట్రా కనబడటం మొదలయ్యాయి పోలీసులకి. అండ్ ఈసారి మనం చాలా జాగ్రత్తగా మనం కేటగారికల్గా డెసిషన్ తీసుకున్నావా లేదా? మోదీ గారు ఏం చెప్పారు, ఉగ్రవాదపు చర్య జరిగినా కూడా దాన్ని మేము యాక్ట్ ఆఫ్ వార్ కిందే తీసుకుంటాం, మీరు డిసైడ్ అయిపోండి, మీరు ఫిక్స్ అయిపోండి, ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు, ఇది అని చెప్పిన మాట. అలాంటప్పుడు ఇలాంటి పోస్టర్ మనకు కనబడినప్పుడు మనం ఊరుకుంటామా? పోలీసులు కంప్లీట్ గా సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసి దీన్ని పెట్టింది ఎవరు, దాని వెనకాల ఎవరున్నారు, వీళ్ళ జాతకాలు మొత్తం బయటికి లాగడం మొదలు పెట్టారు. అందులో ఒకానొక డాక్టర్ ఈ పోస్టర్ల దగ్గరగా ఈ పోస్టర్లు అతికిస్తున్నట్టు కనబడినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఆ వ్యక్తిని బ్యాక్ ట్రాక్ చేస్తే ముజమ్మిల్ షకీల్ అనే పేరు మనకి బయటకు వచ్చింది. ఈ వ్యక్తి ఫరీదాబాద్ లో ఉంటున్నాడని, అక్కడ ఒక రెంటెడ్ హౌస్ ఒకటి ఉందని పోలీసులు తెలుసుకొని ఆ లొకేషన్ బయటికి లాగి వెంటనే హర్యానా పోలీస్ హెల్ప్ తీసుకొని ఇక్కడ జేఎన్కే పోలీసు హర్యానా పోలీస్ ఇద్దరు కలిపి ఒక ఆపరేషన్ కండక్ట్ చేశారు. ఇది ఇవాళ పొద్దున్నే జరిగింది. సారీ, ఈ వీడియోని మీరు 11th చూస్తున్నారు కాబట్టి 10th మార్నింగ్ అంటే నిన్నటి పొద్దున్న జరిగింది. ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో రైడ్ చేస్తే 12 సూట్ కేసులు దొరికాయి. అవి ఓపెన్ చేస్తే అందులో భారీ మొత్తంలో అమోనియం నైట్రేట్ దొరికింది. అంటే దాదాపు 360 కిలోగ్రాములు. మీకు అర్థమవుతుంది దీని స్కేల్ ఎంతో. వీళ్ళెవరో కానీ భారతదేశమే చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. దీన్ని ఎన్ఐఏ కానీ వేరే కన్సర్న్ ఫోర్సెస్ కానీ చాలా గట్టిగా చూడాలి. దాంతోపాటు తుపాకులు, రైఫిల్స్, రష్యన్ మేడ్ మళ్ళీ AK-47లో. ఇన్ఫాక్ట్ ఈ తుపాకులు అయితే ఈ వ్యక్తి ఇంకో 2 పేర్లు చెప్పాడు గట్టిగా పట్టుకొని నొక్కితే. అందులో ఆ లేడీ ఆవిడ పేరు షహీన్, డాక్టర్ షహీన్. ఈ డాక్టర్ షహీన్ కారులో మనకి తుపాకులు గట్రా దొరికి ఈ ఇన్వెస్టిగేషన్ అంతా ఒక పక్కన జరుగుతుంది సైడ్ లో. ఆ కార్ స్విఫ్ట్ డిజైర్ కార్. అది ఈ లొకేషన్ కి ఎగ్జాక్ట్ గా, ఈ రెడ్ ఫోర్ట్ లొకేషన్ కి ఎగ్జాక్ట్ గా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. 30 kilometers. ఇన్ఫాక్ట్ ఫరీదాబాద్ కూడా ఢిల్లీ అనే అంటారు, ఢిల్లీ NCR రీజియన్ అంటారు దీన్ని. బట్ ఇక్కడ జనాల అటెన్షన్ ని పట్టుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పటి వరకు మనం ఎలాంటి వాళ్ళని చూసాం, స్లీపర్ సెల్స్, ఎవడో మొబైల్ షాప్ లో పనిచేసుకునేవాడు లేదా కెఫేలో పనిచేసేవాడు, ఈ బ్లూ కాలర్ వర్కర్స్ ఉంటారు కదా, ఇలాంటి వ్యక్తులు ఇలాంటి డర్టీ వర్క్ ఆఫ్ పాకిస్తాన్ చేసేవాళ్ళు. ఈ వర్డ్ పాకిస్తానే వాడింది. అమెరికా డర్టీ వర్క్ మెయిన్ చేసామని చెప్పి సెల్ఫ్ గోల్ క్వాజా అన్నాడు కదా. ఇప్పుడు అలాంటి పాకిస్తాన్ యొక్క డర్టీ వర్క్ ని ఇలాంటి వ్యక్తులు వచ్చి చేసేవాళ్ళు, బ్లూ కాలర్ వర్కర్స్. మనకి జనరల్ గా తెలిసిన విషయం, మనం అసోసియేట్ చేసుకుంటాం మనం కళ్ళు మూసుకుంటే. బట్ ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే వైట్ కాలర్ జాబ్స్ లో కూడా ఈ రాడికలైజేషన్ అనేది జరిగిపోయింది. వీళ్ళు లిటరలీ డాక్టర్స్, వీళ్ళు కష్టపడి MBBS చదివి రాసి పాస్ అయ్యి జనాలకు వైద్యం చేస్తున్న డాక్టర్స్. ఎనీవేస్ ఇది ప్యారల్ గా జరుగుతుంది. ఈ వీడియోలో నేను 2 ఇన్సిడెంట్స్ లింక్ చేసి చెప్పట్లేదు. ఐ డోంట్ వాంట్ బి ఇర్రెస్పాన్సిబుల్ లైక్ దట్. ఏదైనా మనకు అఫీషియల్ గా బయటికి రానివ్వండి, మనం ఇప్పుడే కనెక్ట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఒక నేషనల్ క్యాపిటల్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఇలాంటి పేలుడు పదార్థాలు దొరకడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు గట్టిగా ఏదో ప్లాన్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఇలాంటి క్రాక్ డౌన్స్ జరిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి దొరికింది బౌంటీయా లేదా ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గా, ఇంకా చాలా పెద్ద నెట్వర్క్. ఇది మనకి జస్ట్ ఒక చిన్న శాంపిల్, ఒక టీజర్ మాత్రమేనా? ప్రస్తుతానికి హర్యానా పోలీస్ అదే దిశగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చాలా రైడ్లు జరుగుతున్నాయి చాలా లొకేషన్స్ లో. అది ఇక్కడ నేను బయట పెట్టదలుచుకోవట్లేదు కానీ ప్రస్తుతానికి హర్యానా పోలీస్ అండ్ JNK పోలీస్ ఆర్ ఎట్ వర్క్. ఇప్పుడు ఇక్కడికి ప్యారల్ గా మనం వస్తే, ఇప్పుడు ప్యారల్ స్క్రీన్ ప్లేలో ఢిల్లీని మనం చూస్తే ఈ I-20 కార్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దేంట్లో అయితే పేలుడు జరిగిందో ఈ కార్ ఇప్పుడు ఫరీదాబాద్ కారే. దీని ఓనర్ ని పోలీసులు పట్టుకొని కొంచెంగా చాలా గట్టిగానే అడుగుతున్నారు. ఆయన ప్రస్తుతానికి ఈ కార్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎవరికి అమ్మారో నా పేరు మీద రిజిస్టర్ అయిందని చెప్తున్నాడు ఆయన. రావాలి, దీనికి సంబంధించిన నిజం బయటకు రావాలి. వస్తే ఖచ్చితంగా నేను ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇలాంటి దాడి మన భారతదేశంలో క్యాపిటల్లో జరిగి ఇట్స్ వెరీ రేర్. అండ్ ఆ లొకేషన్ కూడా మీరు స్ట్రాటజీగా చూడండి, రెడ్ ఫోర్ట్. అది ఇండియాస్ మైక్రోఫోన్ టు ద వరల్డ్ అంటారు. మన ప్రధానమంత్రి ప్రతి ఇండిపెండెన్స్ డేకి వచ్చి స్పీచ్ ఇచ్చేది అక్కడి నుంచే. అది ఈ ఇయర్ మన మోదీ గారు వచ్చి GST రిఫార్మ్స్ చేస్తాను నవంబర్ నుంచి అన్నా. इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला. నెహ్రూ గారు ఆ రోజు 1947లో ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ ద మిడ్ నైట్ అవర్ వెన్ ద వరల్డ్ స్లీప్స్ ఇండియా విల్ అవేక్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్
అని నెహ్రూ గారన్న అది అక్కడి నుంచి అంత చరిత్ర ఉండే రెడ్ ఫోర్ట్ బయట ఈ పేలుడు జరిగింది. అండ్ అఫ్ కోర్స్ మన భద్రతా దళాలు కూడా వి బీయింగ్ వెరీ కేర్ఫుల్ నౌ. రకరకాల స్టేట్స్ ని హైలైట్ లో పెట్టారు. ఢిల్లీ మెట్రో మొత్తాన్ని రేపు మధ్యాహ్నం వరకు ఆపేశారు. ఇన్ఫాక్ట్ ఢిల్లీలోకి హెవీ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్ నౌ. నేను ఈ వీడియో మీరు చూస్తున్న టైంకి కంప్లీట్ గా బయట బ్లాక్ చేసేస్తున్నారు. మనకి ప్రస్తుతానికి తెలియని విషయాలు ఏంటంటే కార్లో 3 వ్యక్తులు ఉన్నారంటున్నారు. పోలీసులు సస్పెక్ట్స్ ని డీటైన్ చేసి మాట్లాడుతున్నారు. అండ్ కార్ పేలడం మొదలైంది వెనక భాగంలో అంటున్నారు. సో వీళ్ళు డీటైన్ చేసింది ఈ 3 పేలే ముందు వీళ్ళు తప్పించుకున్నారా లేదా వీళ్ళు చనిపోయారా ఇంకా మనకు తెలియదు. ఇంకా అఫీషియల్ గా అయితే బయటకు రాలేదు ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా నేను చెప్తాను మీకు. బట్ దీని మీద స్పెక్యులేట్ నేను చేయదలుచుకోవట్లేదు. ప్రస్తుతానికి ఎన్ఐఏ చీఫ్ వచ్చి అమిత్ షా గారికి బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఆయన ప్రస్తుతానికి ఆయన ఇంట్లోనే అమిత్ షా గారి ఇంట్లోనే డిస్కషన్ నడుస్తుంది. ప్యారల్ గా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ బయటికి రావాలి. 3 క్వశ్చన్స్ ఉన్నాయి అందరికి. ఆ కార్ దేని వల్ల పేలింది, దాని సోర్స్ ఏంటి, ఆ మటీరియల్ ఏంటి. క్వశ్చన్ నెంబర్ 2, ఈ కార్ లోపల ఉండే 3 మోటివ్ ఏంటి. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఫరీదాబాద్ లో దొరికిన మటీరియల్ కి దీనికి ఎటువంటి సంబంధమైనా ఉందా లేదా. ఒకవేళ కానీ ఉంటే వాళ్ళు ఎంత పెద్ద ప్లానింగ్ చేశారో మనకు ఒక క్లారిటీ వచ్చేసినట్టే. ఈ 3 ప్రశ్నలకి సమాధానం మనకు అఫీషియల్గా దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకుంటే అఫీషియల్గా మనకు బయటికి రాగానే నా సైడ్ నుంచి ఒక వీడియో వస్తుంది. దాన్ని నీట్గా అందరికీ అర్థమయ్యేలా ఇంటర్ప్రిట్ చేసి మీ ముందు పెట్టేస్తాను. మిస్ అవ్వకూడదు. ఈ ఫాలో అప్ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అండ్ ఈ వీడియోని కొత్తగా ఈ ఛానల్ ఇక్కడ నుంచి చూస్తున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. పెహల్గామ్ సంఘటన జరిగినప్పుడు దాని మీద ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా నిన్న పాకిస్తాన్కి సంబంధించి ఒక అమెండ్మెంటల్ చేంజ్ జరిగింది. 27th అమెండ్మెంట్ అని అంటారు దాన్ని. ఆల్మోస్ట్ యూనిలాటరల్ పవర్స్ వచ్చేసి అసీం మునీర్కి. ఆయన మీద జనరల్గా జోక్లో వేస్తుంటాం కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఆ మైండ్ సెట్ కూడా లేదు నాకు. బట్ ఆ వీడియో ఇక్కడ ఉంది, మీకు చూడాలంటే. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ నెక్స్ట్ అప్డేటెడ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.